ప్రతి క్రైస్తవుడు కూడా మేలుకో కలిగి ప్రార్థించాలి. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరూ మేలుకో కలిగి ప్రార్థన చేయండి. అందరూ ఐక్యంగా ఉండి, అందరూ ఉపవాస దినం ప్రకటించి, అందరూ ఉపవాసం ఉండి సాతాను కుట్రలన్నిటిని కూడా తిప్పి దాని బంధకాల్లో చిక్కుకోకుండా మనమందరం కూడా రక్షించబడాలి. యేసయ్య మనకు అవకాశం ఇస్తున్నాడు. ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. పోతే మళ్ళీ రాదో. ఎస్తేరు రాని కాలంలో ఎలాగైతే సాతాను కూడా ప్లాన్ చేసి మళ్ళా యూదులనే వాళ్ళు లేకుండా నిర్మూలన చేసేయాలని కుట్ర చేస్తే వాళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు వారికి ఆ దుష్టుల చేతిలోంచి విడిపించారు. ఈనాడు కూడా మన మీద కుట్ర చేస్తున్నటువంటి ఆ దుష్టులందరినీ కూడా నిర్మూలన చేసి విడుదల ఇవ్వాలంటే ఈనాడు క్రైస్తవ సర్వ సార్వత్రిక సంఘం ఉపవాసం కన్నీళ్ళు విడవాలి. కన్నీళ్ళు విడిస్తే వచ్చే ఉపద్రవం నుంచి తప్పించుకుంటాం. అందుకే ఈ దినాల్లో క్రైస్తవులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి అందరూ ఐక్యంగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు మనకి స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని ఇస్తాడు. ఇలాగొచ్చి ఆరాధించుకుంటున్నామంటే యేసయ్య మనలను విడిపించాడు. ఆయనే నీతిరాజు, తాత్వికుడు, దీనుడు మన వద్దకు వచ్చాడు. అందుకే ఈ కడవ దినాల్లో అనేక మంది జీవితాలు మారుస్తున్నారు. చెడు అలవాట్ల నుంచి బయటకు వస్తుంది. అందుకే మనందరం కూడా రక్షణ పొంది దేవుడిచ్చిన స్వేచ్ఛను స్వాతంత్ర్యాన్ని మనందరం కాపాడుకోవాల్సిన దినాలు మన దగ్గరకు వచ్చేసి ఉన్నాయి.